सार्थक। ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ। ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ। चीर के अंधेरे सूरज को ले आ यहाँ, कांटों की राहें मिले कलियां बिछाते वहाँ। चल तू मस्ती में चल जाएगी मंजिल कहाँ, कल आने वालों को दे तेरा कदमों के निशान। इतिहास की शुरुआत आग से हुई, आग शक्ति है, आग जिंदगी है, तुम सब में एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता। जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा। तुम सब शोले हो, मशाले हो, जलते रहो, जलते रहो, जलते रहो। क्या है यहाँ, चल तो मस्ती में चल जाएगी मंजिल कहाँ। कांटों की राहें मिले कलियां बिछाते वहाँ। चीर के अंधेरे सूरज को ले आ यहाँ, कल आने वालों को दे तेरे कदमों के निशान। इतिहास को बदला बाह्य ने, बाह्य घूमता है, दुनिया आगे बढ़ती है। तुम्हें भी एक दिन इतिहास को बदलना है, देश को आगे बढ़ाना है। तुम सब आने वाली कल की सांसें हो, तुम सब आने वाली कल की धड़कन हो। तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो, चलते रहो, चलते रहो। मेरा आशिया, तेरा काम क्या है यहाँ। ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ। चीर के अंधेरे सूरज को ले आ यहाँ, कांटों की राहें मिले कलियां बिछाते वहाँ। चल तो मस्ती में चल 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 जाएगी मंजिल कहाँ, कल आने वालों को दे तेरे कदमों के निशान। Judges, over to you. నానా హిందీ వచ్చా నీకు? లేదు రాకపోయినా నేర్చుకొని పాడావు. అవును. ఇది ఎలా అర్థం చేసుకున్నావా? లేదు మామ, అంటే అబీద్ అంకుల్ అని చెప్పి మా అమ్మతో ఒక అంకుల్ పాడేవారు. సో ఆయన హిందీ వచ్చు, ఆయన ఫోన్ చేసి ఒత్తులు అవన్నీ నేర్చుకున్నాను. సో
బై హార్ట్ చేసి పాడావు. అవును. బాగా గుర్తుపెట్టుకున్నావు నాన్న. థ్యాంక్ యూ. మంచి పాట పాడావు. మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ వాట్ అ మూవీ. ఖుషి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సూపర్బ్ సాంగ్ ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్థక్ సార్. చాలా బాగుంది. Thank you. పవర్ఫుల్ ప్రెజెంటేషన్. ఈ ఒరిజినల్ పాటని పాడింది వన్ ఆఫ్ అవర్ డియర్ ఫ్రెండ్స్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్ టు సూన్. కేకే పాడిన పాట. లాస్ట్ వీక్ కూడా గుర్తుకొస్తున్నాయి, అది కూడా కేకే పాడిన పాట, ఇది కూడా కేకే పాడిన పాట. పవర్ఫుల్ సింగర్. మణిశర్మ గారి మ్యూజిక్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ కేకే పాడారు. ఆ పాటని ఎంపిక చేసుకుని ఈ రోజు ఈ ఒక స్పెషల్ ఎపిసోడ్ లో సార్థక్ యూ ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్థక్ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. హిందీ కూడా చక్కగా అనర్గళంగా తెలుగు పాడినట్టు పాడావు. కానీ ఈ పాటకు మరింత ఘాట్ అవసరం. ఘాటు, ఆ కసి, కొంచెం ఆ స్వభావం ఉంది పాటలో. అలా కాదు, ఇంకొంచెం గట్టిగా, దృఢంగా, ఉధృతంగా పాడాల్సిన పాట ఇది. అదొక్కటి మాత్రం పాటలో లేదని నా అభిప్రాయం. అంతే. ఓకే సార్. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా? మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం. నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో.
ఇచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా